సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రిక్రియేషన్ పార్క్ నుండి రాజిరెడ్డిపల్లి వెళ్లే పార్తిపుంట కట్ట సీసీ రోడ్డును క్వాలిటీ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీ చేశారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్లు సరైన నిబంధనలు పాటించడం లేదని మాకు సమాచారం ఫిర్యాదు రావడంతో ఈ రోజు నాణ్యతా లోపాలను పరిశీలించి ల్యాబ్కు పంపించడం జరిగిందని, ఈ సీసీ రోడ్డు నాణ్యతా లోపంతో నిబంధనలు పాటించకుండా సీసీ రోడ్డు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారనే ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్, క్వాలిటీ కంట్రోల్ ఏఈ విజయరాజులు సీసీ రోడ్ నిర్మాణ శాంపిల్స్ సేకరించారు. కాగా తాము సేకరించి సీసీ రోడ్ శాంపిల్స్ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ బాలమణి శ్రీనివాస్, రాజిరెడ్డిపల్లి గ్రామస్తులు వీరేశం, సిద్దల రవి, బొమ్మ మల్లయ్య, బెంగిస్వామి, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొలవండి, మేము చూస్తాం. దాకా నాణ్యత లేని రోడ్డు రుక్కారెడ్డి చైర్మన్ ఊడెం కిషన్రెడ్డి ముగ్గురు కలిసి చేసారు. ₹1,00,00,000 వస్తువు 30,000 చేసారు. అంతా కనకరెల్లి తేలింది. ఒడినే ఉంది రోడ్డు, అంత పొక్కలు పడ్డది. 6 నెలలు కాలేదు. ఈ రోడ్డు ఇట్లుంది, రోడ్డు పరిస్థితి ఇట్లుంది. అందరు ఒకటై ఆఫీసర్లు వాళ్ళు కాంట్రాక్టర్ అంతా ఒకటై ఇట్లా చేసారు. ఆఫీసర్ కూడా అన్ననే కుమ్మకాయరు, అంత కలిసిరు, అంత ఒకటి చేసారు. ఇట్లుంది రోడ్డు పరిస్థితి. వేసి అంతా 6 నెలలు అవుతుంది, 6 నెలలు 7 నెలలు అవుతుంది. పక్క పంట ఎట్లా అట్నే ఉన్నాయి, దాన్నే ఉంది. సఫాయి నటు ఇది సైడ్ మరం పోసే ఉంది. అన్నీ అంతా గుంతలు చాలా గుంతలు పడ్డాయి. ఇప్పుడే కనకర తెలిపోయింది. 6 నెలలు కాలే, అంతా ఇప్పుడే పోయింది. కౌన్సిలర్ అంతా వాళ్ళు 1 మందికి ఇది పోతుంది రోడ్డు. అలా ఇంకా 3 నెలలు ఉంది. ఇది ఇప్పుడు రోడ్డు ఇప్పుడే పోతుంది 6 నెలలనే.